ప్రజాప్రభుత్వం వచ్చినాక ప్రజాప్రభుత్వం చేస్తున్న కొన్ని మంచి పథకాలు ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్య పథకం, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని ఉన్నాయి. దాంట్లో మెయిన్ ఏంటంటే మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పినాం, మళ్ళీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజాప్రభుత్వానికి ఈ రెండు పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న సన్నబియ్య పథకం ఏదైతే ఈ రెండు సక్సెస్ఫుల్గా ప్రజలకు ఇచ్చింది అనుకోండి, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో 100% ప్రజాప్రభుత్వం వస్తుందని చెప్పడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించే కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇల్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏంటంటే ఆల్రెడీ దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ గృహప్రవేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఒక జాతరలాగా చేయాలి, మంచిగా చేయాలి అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. మరి మొన్న మనం చూసుకున్నట్లయితే నేను ఒక ముచ్చట గురించి మాట్లాడతాను. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. వరంగల్ మనం ఒక వరంగల్ గురించి మాట్లాడుతాం. వరంగల్లో బాలసముద్రంలో డబుల్ బెడ్రూమ్లు కట్టిండ్రు. మరి జనాలకు ఇచ్చిండ్రా అంటే ఇయ్యలేదు. దాని ఒక బూత్ బంగ్లా లెక్క చేసి దానిపైన అన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి దాని ఒక బూత్ బంగ్లా లెక్క చేసి ఆడ వదిలేసిండ్రు. అది ఎవరికి నివాసం అయిందంటే ఆడున్న జంతువులకు, తాగుబోతులకు, ఇంకా ఈ పేకాటలు ఆడతారు కదా రాత్రిపూట పోయి పొరగాళ్ళంతా కూడా ఆడ కూర్చొని బీర్లు దాక్కుంటూ ఆటలు ఆడుకుంటూ ఒక ఫారెస్ట్ లెక్క చేసేసిండ్రు దాన్ని. అది వాళ్ళు ప్రజలకు అందియలేదు. ప్రజాప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది, ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతున్నది. అంటే అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది. అక్కడ అదే వాళ్ళప్పుడు చేసేసుకుంటే ఆ పేరు బీఆర్ఎస్ వాళ్ళ కన్నా దక్కుతుండే. ఇప్పుడు అది కూడా లేదు. అదేమైంది, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు పోయింది. సో మొత్తం మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మొదటి విడతగా 4.50 లక్షల ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున 22.50 వేల కోట్లతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు ఆదినారాయణ, వెంకటేశ్వర్లు, రామ్దాస్ నాయక్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో ఇది మొత్తానికైతే ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే ఉందో దీన్ని కూడా 100%గా సక్సెస్ చేయాలని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి దీంట్లో ఎవరైనా అవకతవకలు చేసినా కట్టేటప్పుడు కానివ్వండి, ఎవరైనా కూడా దీంట్లో ఏమైనా స్కాములు చేయాలని చూసినా వాళ్ళనైతే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది.